ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? ప్రేయర్ చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? ఇంకా 3 డేసే ఉంది కదండీ! మనకి న్యూ ఇయర్ రావటానికి. అయితే ఈ 3 డేస్ ఇంకా 3 డేసే ఉంది కదా! అని అనుకునే కన్నా, ఇంకా మనకి 3 డేస్ ఉంది. మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టటానికి మునుపే మనము దేవుని సన్నిధికి వెళ్దామండి. ఉపవాసము ప్రతిష్ఠించుకొని, ఈ సంవత్సరంలో మనం ఎక్కడైనా దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించి ఉన్నామేమో, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించామేమో, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేశామేమో, ఈ 3 రోజుల్లో ఒకసారి పరిశీలన చేసుకుందామండి. అంతేకాదు, ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు మనలో ఉన్న నిరాశ, నిట్టూర్పులు అన్నీ కూడా ఈ 2025 సంవత్సరంలోనే అన్నిటిని వదిలేసి సంతోషముగా మనము నూతన సంవత్సరంలో అడుగుపెట్టాలి అని ప్రార్థన చేద్దామండి. ఇప్పటి వరకు మనము దేవుని కొరకు వాడపడుతుంటే, ఇంకా అధికముగా దేవుని కొరకు వాడబడాలని ప్రార్థన చేద్దాము. ఒకవేళ ఇప్పటి వరకు దేవుని పని అనేది ప్రారంభించకపోతే, ఈ నూతన సంవత్సరంలో ఆయన పని ప్రారంభించాలని మనం ప్రార్థన చేద్దాము. అంతేకాదు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని, పరిశుద్ధాత్మ సహాయముతోటి మనము ఆత్మీయంగా ఎదగాలి అని ప్రార్థన చేద్దామండి. మన ఆత్మీయ మేలుల కోసము మనం ప్రార్థన చేద్దాము. అయ్యా! ఇదిగో ఇప్పటివరకు ఎలా ఉన్నానో నాకు తెలీదు. ఇదిగో నేను నూతన సంవత్సరంలోనికి అడుగుపెడుతున్నప్పుడు నా జీవితము అంతా నూతనముగా మారాలి. ఆత్మీయంగా నేను ఎదగాలి. నూతన తైలముతోటి నన్ను అంటయ్యా! నన్ను అభిషేకించయ్యా! ఇప్పటివరకు ఉన్నది కాదు. ఇది మొదలుకొని నేను నీ చిత్తానుసారంగా బ్రతకటానికి సహాయము దయచేయి. నీకు వ్యతిరేకముగా ఏది కూడా నాలో ఉండటానికి వీలు లేదు అని ప్రార్థన చేద్దామండి. మనము ఏ సమస్యలనైతే అనుభవిస్తున్నామో, శ్రమలైతే పడుతున్నామో, వాటన్నిటి నుంచి గూడా విడుదల రావాలి అని మనము ఈ 3 రోజులు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని త్రోసివేసేవాడు కాదండి. బైబిల్‌లో ఎన్నో సార్లు ఉపవాసము ప్రతిష్ఠించుకోండి, నా యొద్దకు రండి అని ఎన్నో సార్లు దేవుడు మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఈ ఆఖరి 3 రోజుల్లో మనము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడుపుదామండి. ప్రార్థన చేద్దాము. నూతన సంవత్సరంలో ఏదో ఆషామాషీగా అడుగు పెట్టడం కాదు. దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయాలి అని, ఈ వచ్చే ఇయర్ అంతా కూడా దేవుని చిత్తానుసారంగా ఉండాలి అని మనం ప్రార్థన చేస్తూ అడుగు పెడదామండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.